హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా అమ్మకి అందరికీ హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చాలా పని కూడా చేస్తున్నాను అమ్మ కోసం. మనకి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, ఇంట్లో అమ్మని బాధ పెట్టుకుందా, అమ్మకి హెల్ప్ చేద్దామే ఫ్రెండ్స్. మీరు కూడా మీ అమ్మకి హెల్ప్ చేసుకుంటే చాక్లెట్స్ కొనిద్ది ఫ్రెండ్స్. ఈ మార్నింగ్ లేచి చక్కగా బ్రేక్ చేసుకుని అన్నం తినేసి రాజ్యం తినేసి ఇంకా టిఫిన్ చేసి ఫ్రెష్గా అయిపోయి చక్కగా హాస్టల్ స్కూల్గా అయిపోయాను. చక్కగా చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. అమ్మకి ప్లేట్లో చక్కగా అన్నం పెట్టాను మా డాడీకి. నేను కూడా చక్కగా అన్నం తినేసి కూర్చొని కొంతసేపు ఎండగా ఉండని రెస్ట్ తీసుకున్నాను. తర్వాత ఈవినింగ్ లేచి అమ్మ కోసం నేను నీళ్ళు పట్టాను. ఇంకా ఏం చేశానంటే ఫ్రెండ్స్, వాషింగ్ మెషిన్లో బట్టలన్నీ ఆడేసేసి మా అమ్మకి చక్కగా సాయంత్రం చక్కగా ఇల్లు తుడిచాను. ఇంకా మా అమ్మ కోసం గిన్నెలతో అమ్మయ్య మా అమ్మ కోసం చాలా పని చేశాను. నేను చాలా హ్యాపీగా కొంచెం కూర్చొని చూశాను. స్పైడర్ మ్యాన్ భలేగా చూశాను. అమ్మ మాకు బూస్ట్ పాలు కాసిచ్చింది. అమ్మ నువ్వు అమ్మ అని చెప్పాను. చక్కగా నేను ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ రాసుకొని తర్వాత నాకు ఏ బొమ్మలు కావాలంటే చక్కగా స్పైడర్ మ్యాన్ చూసాను. డాడీ వచ్చారు. డాడీ కోసం వాటర్ తీసుకొచ్చి ఇచ్చా. మేమిద్దరం చక్కగా ఆడుకున్నాం. మళ్ళీ నేనైతే డిన్నర్ చేసాము. అక్క, డాడీ, అమ్మ, నేను అక్క ఢిల్లీ చేసాము. చక్కగా మియం చూస్తూ డిన్నర్ చేసాము. మా అమ్మకి ఈరోజు అంటే అన్ని ఎక్కేసానని చాలా హ్యాపీగా అనిపించి ఐ లవ్ యూ అమ్మా. ఇంకా చక్కగా పడుకున్నాను. ఈరోజు అంత హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. మా అమ్మ కోసం వెయిట్ చేశాను కదా, అందుకే హ్యాపీగా అనిపించింది. మీరు కూడా సమ్మర్ హాలిడేస్ లో మీ మమ్మీని బాధ పెట్టకుండా ఇల్లు చక్కగా అమ్మ చెప్పిన మాట వినండి. అమ్మకి చిన్న హెల్ప్ చేయండి, ఓకేనా? మీరు కూడా మీ అమ్మని బాధ పెట్టకుండా ఇల్లు తుడవండి, గిన్నెలు తోమండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఉంటాను. బాయ్.